నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ధూల్పేటలో. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను, ఓకేనా? అండ్ అలాగే నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, మొత్తం చూడండి. మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. శంకర్ కళాకార్ ధూల్పేటలో. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే సుందర్ కళాకార్ ఉంది కదా, సుందర్ కళాకార్ రాకముందుకే ఉంటుంది. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా వీడియో రూపాయలు అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ బ్యాక్ డ్రాప్లో చూసినట్టయితే ఎంత బాగుందో చూడండి. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. ఫస్ట్గా గణేష్ని చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అలానే సింహానికి ఫ్రంట్ సైడ్న లయన్స్ చూసింది కదా, ఓన్లీ లయన్ ఫేసెస్. అండ్ అలానే సింహాసనం పైన చూసుకున్నట్టయితే పిల్లోస్ చూడండి. ఆభరణాలు కూడా ఎంత నీట్గా, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. అండ్ ఆభరణాలు కూడా చూసుకున్నట్టయితే న్యాచురల్గా ఆభరణాలు చూడండి. ఆభరణాలు కూడా చాలా న్యాచురల్గా అయితే రావడం జరిగింది. తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్తో రావడం జరిగింది, చూసింది కదా. అండ్ చెవులలో కూడా డిజైనింగ్ వర్క్ చూసి ప్రతి ఒక్క ఏళ్ళకు మాత్రం ఉంగరాలు, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం, చూసింది కదా. ప్రతి ఒక్క ఏళ్ళకు మాత్రం ఉంగరాలు అయితే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేబీ నాకు తెలిసి అయితే న్యాచురల్ పంచ వచ్చింది కాబట్టి న్యాచురల్గా కండువ కూడా వస్తుంది అయితే అనుకుంటున్నాను నేనైతే. చూసింది కదా. అండ్ అలానే బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం చూడండి, బొట్టు త్రిశూలం బొట్టు. అండ్ అలానే ఓం కూడా అయితే ఉండడం జరిగింది. ఇంత బాగుందంటే ఫినిషింగ్ మాత్రం చాలా బాగున్నది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం. ఇక హైట్ పరంగా అంటే మీకు అందరికీ తెలుసు, భారీగా అయితే ఉండడం జరుగుతుంది ధూల్పేటలో, చాలా హైట్తోని చూసుకోవచ్చు. ఫస్ట్గా ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో భారీ బొజ్జ గణపయ్య, చూసింది కదా. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పారస్, చూడండి ఎంత బాగున్నదంటే. జూమ్ చేసి చూపిస్తున్నా, ఒక 2x పెడుతున్నాను, చూసింది కదా. 2x పెడితే ఐస్ మాత్రం ఎంత మంచి గ్లోయింగ్ అనిపిస్తుందో. ఇది వచ్చేసి మన సిల్వర్ కలర్ అయితే రావడం జరిగింది ఆభరణాలకు. బొజ్జ పైన కానివ్వండి, చేతులకు కానివ్వండి, ఎంత నిండుగా ఉన్నాయో ఆభరణాలు, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క చేతికి కూడా ఏళ్ళకు కూడా మన ఉంగరాలు ఉన్నాయి. ఓం కూడా చూడండి, 4 చేతులు అయితే ఉండడం జరిగింది గణేశుని చూసుకున్నట్టయితే. పంచ చూసుకున్నట్టయితే నేచురల్ పంచ. అండ్ అలానే సింహాసనం పైన గణేశుడు కూర్చొని ఉండని చెప్పాను కదా. ఆ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న టూ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి చూడండి. అలానే మూషికుడు గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో భారీ బొజ్జ గణపయ్య అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు చూసుకుంటే గోల్డ్ కలర్లో రావడం జరిగింది చూడండి. అండ్ అలానే గణేశుడు వచ్చేసి పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా బ్యాక్ డ్రాప్ అయితే. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు. అండ్ అలానే ఓం కూడా అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్, ఒకటి ఆశీర్వాదం చేయి. ఈ గణేశుని చూసుకున్నట్టయితే స్పెషల్గా 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. 6 చేతులు, 6 చేతులలో ఒక చూడండి, ఒక మేబీ ఇది వచ్చేసి మన చక్రం అయితే ఉంటాను అనుకుంటున్నా. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో చక్రం, ఒకటి ఆశీర్వాదం చేయి, ఒక లడ్డు చేయి, చూసింది కదా. అలానే గణేశునికి పంచ చూసుకున్నట్టయితే నేచురల్ పంచ, గోల్డ్తోనైతే మాత్రం ఆభరణాలు అయితే ఉండడం జరిగింది చూడండి. బొజ్జ గణపయ్య ఎంత నిండుగా ఉన్నారో అంతే నిండుగా ఆభరణాలు కూడా ఉండడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి సింహాసనానికి ఫ్రంట్ సైడ్న చూసింది కదా 2 మూషికులు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంత నీట్గా చాలా బ్రహ్మాండంగా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. గణేశుడు పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. జస్ట్ ఇంతకుముందు అయితే
చూపించాను మీకు ఈ మోడల్ విగ్రహం కదా. అండ్ ఏంటంటే కొంచెం కలర్ చేంజెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. సేమ్ మోడల్ విగ్రహం ఇక్కడ చూస్తున్నాం కదా ఇంతకుముందు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కలర్ చేంజెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇది వచ్చేసి గోల్డ్ వర్క్లో, గణేష్ని చూసుకున్నట్టయితే సిల్వర్ వర్క్లో చూసింది. కొంచెం బాడీ కలర్ కూడా చేంజెస్, ఇక్కడ పంచ కానివ్వండి, బాడీ కలర్ కానివ్వండి కొంచెం చేంజెస్, కాకపోతే మోడల్ ఒకటే మోడల్. చూసింది కదా, చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా మీకు చూపించాను నేను. ఇక్కడ ఈ విగ్రహానికి సేమ్ మోడల్ విగ్రహం చూసుకోవచ్చు, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. ఇక్కడ ఆడ చూసినట్టయితే కూడా గోల్డ్ వర్క్, ఇక్కడ చూసుకున్నట్టు కూడా గోల్డ్ వర్క్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఏంటంటే పంచ కలర్ కానివ్వండి అండ్ పిల్లోస్కి కలర్ కానివ్వండి కొంచెం డిఫరెన్స్లలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసింది కదా, చాలా బాగుంది కదా విగ్రహం మాత్రం. మీకు ఇది లొకేషన్ కూడా మీకైతే చెప్పడం జరిగింది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు చూపించాను. అలానే ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి, చేసి మీరైతే మాత్రం చూడండి. చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం, చూసింది కదా. అండ్ అలానే ప్రతి ఒక్క గణేశునికి నెయిల్ పెయింట్ కూడా ఎంత నీట్గా పెట్టినంటే రియల్గా చూడండి. ఇక నా చేయి చూడండి, గణేశుని చేయి చూడండి ఎంత బాగుందో. అసలు నా చెయ్యి మాత్రం అసలు ఆ చేతిలో మాత్రం చాలా చిన్నగా ఉన్నది. చూసింది కదా. ఇక హైట్ పరంగా అంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. మీకు ఒక హైట్ పరంగా కూడా కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి, హైట్ పరంగా కూడా. ఓకేనా. ఇక ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తోని వస్తాను.